కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ హీరో అంటే సేఫ్ కమర్షియల్ సినిమా చేయడమే ఈజీ. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం భారీ బడ్జెట్లతో పీరియాడిక్ కథలతో పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. మరి ఈ రిస్క్ వాళ్ళ కెరియర్ని మరొక లెవెల్కి తీసుకెళ్తుందా, లేక బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలని మిగుల్చుతాయా? ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న అత్యంత రిస్కీ ప్రాజెక్ట్లో ఫౌజీ ఒకటే. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు హను రాఘపుడి. సీతారామంతో క్లాస్ హిట్ ఇచ్చిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడం ఆయనకి ఇదే ఫస్ట్ టైం. మరోవైపు 1940s బ్రిటిష్ ఇండియా ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్, యుద్ధం నేపథ్యం ఇవన్నీ నేటి మాస్ ఆడియన్స్ ను ఎంతవరకు కనెక్ట్ చేస్తాయి అనేది చూడాలి. అంతేకాదు ది రాజా సాబ్ బ్రేక్ ఈవెన్ కూడా దాటలేకపోయిన తర్వాత మరో డైరెక్టర్తో ప్రభాస్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై సహజంగానే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా ప్రస్తుతం స్పిరిట్ హైప్ ముందు ఈ ఇయర్ ఎండ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఫౌజీ ప్రమోషన్స్ పెద్దగా కనిపించడం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరతో పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ రీవర్క్ కారణంగా పలుమార్లు వాయిదా పడింది. దాంతో బడ్జెట్ కూడా భారీగా పెరిగిందనే టాక్ ఉంది. మరోవైపు చిరంజీవి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు కూడా సుమారు 350 నుంచి 400 కోట్ల రేంజ్ లోనే ఆగింది. ఇప్పుడు అంతకంటే భారీ బడ్జెట్ తో వస్తున్న సోషియో ఫ్యాంటసీ విశ్వంభర పాన్ ఇండియా స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేదే అసలు ప్రశ్న. విజయ్ దేవరకొండ కెరియర్ లో రణబాలి రిస్కీ ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. లైగర్ తర్వాత సరైన పాన్ ఇండియా హిట్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ ఇప్పుడు పూర్తిగా కొత్త జోన్లో అడుగు పెడుతున్నాడు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామా విజయ్ ఇప్పటివరకు చేయని జోనర్. పైగా ఆయనకు బాగా సెట్ అయిన తెలంగాణ స్లాంగ్కు భిన్నంగా రాయలసీమ నేపథ్యం ఉండడం కూడా మరొక ఛాలెంజ్. భారీ బడ్జెట్, పీరియాడిక్ సెటప్, కొత్త బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను విజయ్ కెరియర్లో అత్యంత రిస్కీ ప్రాజెక్టుగా మారుస్తున్నాయి. యంగ్ హీరో నిఖిల్ కెరియర్లోనే అత్యంత భారీ రిస్కుగా స్వయంభూ మారుతోంది. కార్తికేయ 2తో 100 కోట్ల మార్కు దాటిన తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోవడంతో ఇప్పుడు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై నిఖిల్ పందెం కాస్తున్నాడు. నిఖిల్ మార్కెట్తో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్ చాలా పెద్దది కావడం, చారిత్రక నేపథ్యం, ఫ్రాంచైజీ ప్లానింగ్ ఇవన్నీ కలిసి స్వయంభును ఆయన కెరియర్లో డూ ఆర్ డై ప్రాజెక్టుగా మార్చాయి. కంటెంట్ క్లిక్ అయితే నిఖిల్ మరొక స్థాయికి వెళ్లే ఛాన్స్ ఉంది. లేకపోతే భారీ బడ్జెట్ ఒత్తిడి ఈ ప్రాజెక్టుపై పడే ఛాన్స్ ఉంది.